బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మరో హై వోల్టేజ్ హాట్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరైన డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొననున్నారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి బెదిరించి వారి వైపుకు తిప్పుకుంటున్నారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో భారీ ప్రలోభాలకు టీడీపీ, వైసీపీ పార్టీలు తెరలిపాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో హీటెక్కించారు. ఒక్కొక్క కార్పొరేషన్కి, మున్సిపాలిటీలకు ప్రత్యేకించి ఇరు పార్టీలు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను గెలిపించుకునేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిగా ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ హైకమాండ్. ఇక ఎన్నికలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈరోజు మినీ సంగ్రామం కొనసాగబోతుంది. ఎందుకంటే అధికార పార్టీ కూటమి స్థానిక ప్రధానంగా చూసుకుంటే మెజార్టీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నామినేట్ పోస్టర్లు ఎవరైతే ఆశిస్తున్నారో వారే టార్గెట్గా ఈ ఎన్నికల్ని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి, ఏలూరుకు సంబంధించిన కార్పొరేషన్లని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. 2 పార్టీలు కూడా ఫోకస్ పెట్టినాయి. అయితే నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా ఇప్పటికే తెలుగుదేశం కైవసమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏలూరుకు సంబంధించి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తిరుపతి మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించి కూడా నందిగామ, హిందూపురం, పాలకొండ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్పర్సన్ల ఎంపిక జరగబోతోంది. హిందూపురానికి సంబంధించి, నందిగామకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ దాదాపుగా క్లియర్ మెజార్టీ తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. పాలకొండ కూడా కొంత టైట్ నడుస్తూ ఉంది. కానీ దాన్ని కూడా కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తుంది. ఇక పిడుగురాళ్ల, నూజివీడు, తుని సంబంధించి డిప్యూటీ వైస్ చైర్మన్లకు సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం ఈ 4టికి సంబంధించి కూడా వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలను కొనసాగిస్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించి 10 చోట్ల 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలకు ఈరోజు ఎన్నిక ప్రక్రియ జరగబోతూ ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన కట్టుదిట్టమైన చర్యలు ఒక్కొక్క మున్సిపాలిటీకి ప్రత్యేకంగా కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఇన్ఛార్జిగా పెంచారు. అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా జిల్లాకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడికి బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసింది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందంటూ నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కావాలనే రాజకీయంగా గెలవలేక అనధికార మార్గాలు ఎంచుకుంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తుందని చెప్పి టీడీపీ అయితే ఆరోపణలు చేస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మినీ సంగ్రామం. ఎందుకంటే 1-2 కాదు, అనేక ప్రాంతాలకు సంబంధించి ఏలూరు కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి, ఏలూరు అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి, నెల్లూరుకు సంబంధించి ఇటువంటి తిరుపతి, రాయలసీమ ప్రాంతం ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర అన్ని ప్రాంతాలు
ప్రాంతాలకు సంబంధించి ఈరోజు ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆ జిల్లా నేతలతో కూడా మాట్లాడి కూటమి నేతలంతా ఐక్యంగా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరుగుతున్న 10 ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీల, కార్పొరేషన్లు కావచ్చు 10కి 10 కైవసం తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ప్రలోభాలు పెడుతుంది. ఆయా పార్టీ నేతల్ని ఎవరి వైపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటలకి మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ప్రసూన. థ్యాంక్ యూ శివ.